వైజాగ్ అక్కేపాలెంలో ఉంటామని చెప్పాం కదా. మాకు ఏరియాకి అమ్మవారు ఉంటారు, పరదేశమ్మ అమ్మవారు అని చెప్పి. జనవరి 26న రిపబ్లిక్ డే పడుతుంది కదా, ఆ రోజు పరస చేస్తారనమాట. యాక్చువల్లీ విజయవాడలో ఉండేటప్పుడు పరస అవి మాకేం తెలిసేవి కాదు. వైజాగ్లో మాత్రం చాలా చోట్ల పరస అనేది చేస్తారు. ఈ సంవత్సరం పరస సరిగ్గా ఆదివారం పడింది, అందుకే చికెన్ దమ్ బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, స్వీట్స్ ఇలా చేసుకొని తిన్నాము. ఈవినింగ్ టైంలో పరస స్టార్ట్ చేస్తారు. చూడముచ్చటగా లైటింగ్స్తో భలే ఉంటుంది. మన ఇంట్లో ఎన్ని ఉన్నా సరే ఇలాంటప్పుడు కొనుక్కోవడానికి ఆడవాళ్ళకి ఆత్రం ఎక్కువ అవుతూ ఉంటుంది కదా. డ్యాన్స్ ప్రోగ్రామ్స్, బుర్రకథలు ఇలా చాలా జరుగుతూ ఉంటాయి నైట్ అంతా. ఈ అమ్మవారి పండుగ మే నెలలో జరుగుతుందండి, అప్పుడు సంబరాలు కూడా జరుగుతాయి. మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా ఇటువంటి పరస గురించి తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఏదైనా సరే వైజాగ్లో మాత్రం పూజలైనా ఫెస్టివల్స్ అయినా చాలా హడావిడిగా జరుపుతూ ఉంటారనమాట. ఇంతకీ మా పరదేశమ్మ అమ్మవారి పరస ఎలాగుందో మీరు చెప్పండి. అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఉంటాను, మళ్ళీ కలుద్దాం, బాయ్.